పట్టాభిషేకము పొందబోచున్న డీకన్ కల్లాలి శేఖర్ గారు, ఎల్లారెడ్డి విచారణ వాస్తవ్యులైన శ్రీ కల్లాలి లాలయ్య గారు మరియు నాగవ్వ గార్ల పుణ్య దంపతులకు జూలై 21, 1996వ సంవత్సరమున జన్మించారు. వారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నెమలిలోని మండల్ పరిషత్ కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివి తదుపరి జిల్లా పరిషత్ పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేశారు. 8వ తరగతి కరీంనగర్లో, 9 మరియు 10 తరగతులు ఎల్లారెడ్డిలోనూ పూర్తి చేశారు. ఖమ్మంలోని క్రీస్తు జ్యోతి కాలేజ్ నందు ఇంటర్మీడియట్ మరియు బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనము నుండి ఆధ్యాత్మిక సంరక్షణలో పెరిగిన కల్లాలి శేఖర్ దైవ పిలుపును అందుకొని 2016వ సంవత్సరములో విజయవాడలోని పల్లోటి విద్యానం గురు తర్ఫీదు కేంద్రములో చేరారు. గురు శిక్షణలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ 2018-19లో గోవాలోని నోవిషేట్ ఆధ్యాత్మిక సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ఉన్నారు. దేవుని బిడ్డగా ఎదుగుతూ 2020 మే 31వ తారీఖున మొదటి మాట పట్టును స్వీకరించారు. అదే సమయంలో 2019 నుండి 2021 వరకు గోవాలోని ప్రదీప పల్లోటి ఇన్స్టిట్యూషన్లో తత్వశాస్త్రాన్ని పూర్తి చేసుకొని అదే అకుంఠిత దీక్షతో 2021 నుండి 2025 వరకు మైసూరులోని పల్లోటి సంస్థ వారి ప్రబోధనలో వారు వేదాంత విద్యను అభ్యసించారు. 2024 మే నెల 31వ తారీఖున వారు పరిపూర్ణ మాట పట్టును స్వీకరించి అదే సంవత్సరం జూన్ 29న డీకన్గా అభిషేకించబడి వారి యొక్క ఉపగురువు విధులను నిర్వర్తించారు. తదేక దీక్షతో బలమైన విశ్వాసముతో వారి గురుత్వ తర్ఫీదును పూర్తి చేసుకొని ఈనాడు దేవదేవుని ముద్దు బిడ్డగా గురు పట్టాభిషేకము పొందుకోవడానికై ప్రభు ఎదుట నిలిచి ఉన్నారు. ఆ దేవాది దీవెనలు తనపై దండిగా మెండుగా కురియాలి అని, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలి అని తండ్రి దేవుని వేడుకుందాం. భక్తి పరవశముతో దైవిక స్తుతి గీతాలతో ఈ బలియాగాన్ని నిర్వహించుదాం. క్రీస్తు భగవానుడు వీరికి సదా తోడై నిలిచి పవిత్రాత్మ అభిషిక్తులై మరియ తల్లి ప్రార్థన సహాయముతో జీవితాంతము దేవదేవుని ప్రియ గురువుగా విరాజిల్లాలి అని వీరి కొరకై ప్రార్థించుదాం. Saving
ప్రియ సహోదరి సహోదరులారా, డీకన్ కల్లాలి శేఖర్ గారి గురు పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి, గ్లోరియాదేయి ప్రాంతీయ విభాగాధిపతులు వెరీ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయల్ల గారికి, గురువులకు, మఠ కన్యలకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈనాడు తల్లి శ్రీ సభకు, ప్రత్యేకముగా గ్లోరియాదేయి పలోటి సంస్థకు ఎంతో సుదినం. నేడు పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయం ఎల్లారెడ్డి విచారణ నుండి మన సహోదరుడైన డీకన్ శేఖర్ కల్లాలి గారిని దేవుడు ఎన్నుకొని మహోన్నతము, అత్యుత్తమమైన గురుత్వ కార్య బాధ్యతను తన భుజ స్కంధాలపై ఉంచబోతూ ఉన్నారు. వీరు సుదీర్ఘమైన తన గురుత్వ శిక్షణ కాలములో గురుత్వాన్ని గురించి సంపూర్ణ జ్ఞానాన్ని ఆర్జించారు. ఈ పవిత్ర సమయములో మన మధ్య దేవాది దేవుడు తమ మహత్తర దివ్య శక్తిని ప్రదర్శించబోతూ ఉన్నారు. నేటి నుంచి ఈ డీకన్ కల్లాలి శేఖర్ వారి జీవితాన్ని సంపూర్ణముగా దైవ సేవకు అంకితము గావించబోతూ ఉన్నారు. యేసు ప్రభువుని అధికారములో భాగస్థులై దైవ ప్రతినిధిగా, ప్రవక్తగా, యాజకుడిగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. నేటి నుండి క్రీస్తునాథుని రాజరికములో, ప్రవచన ధర్మములో, యాజక ధర్మములో పాలు పంచుకుంటూ ఆయన ప్రతినిధిగా దైవరాజ్య స్థాపనకు కృషి చేయబోతూ ఉన్నారు. కాబట్టి మన పూజ్య తండ్రి గారు మహాగణ శ్రీ 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 మల్లవరపు ప్రకాశ్రావు మేత్రానులను, సోదర గురువులను గురు జీవితములో అడుగిడబోవచ్చున్న అభ్యర్థిని మరి ఒక్కసారి హృదయపూర్వకముగా ఆహ్వానించుదాం. భక్తి ప్రపత్తులతో ఈ దైవార్చనలో పాల్గొని డీకన్ కల్లాలి శేఖర్ గారి కొరకై ప్రత్యేకముగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ అభిషేక పవిత్ర కార్యం జరుపుకునే దివ్యబలి పూజలో ఈ మన సహోదరుడు కల్లాలి శేఖర్ గారికి హృదయపూర్వకంగా మీ అందరి తరపున, నా తరపున, మన మోస్ట్ రెవరెండ్ కార్డినల్ బిషప్ పూల యాంటనీ గారి తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన ఈ అంతస్తుకు ఆ దైవం కృపతో, ప్రేమతో ఆయనను సంసిద్ధపరచి ఈ అంతస్తులో ఆయన ఈరోజు స్థిరంగా ఉండే విధంగా అభిషేకం అనేది ప్రసాదిస్తున్నారు. ఇది మనం తిలకించడం కాదు, ప్రేక్షకులుగా మనం చూడటం కాదు, ఈ మహత్తర పవిత్ర కార్యంలో మనం కూడా భాగస్థులమై ఈ అభ్యర్థి కోసం, పాలటైన్ సభ సభ్యులందరి కోసం, ఈ స్థానికంగా ఉన్న సెయింట్ ఆంటనీస్ మడ్ఫోర్డ్ విచారణ సంఘం కోసం మనం ప్రార్థన చేస్తూ ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభు మనందరికీ సృష్టికర్త, జీవన ప్రదాత. అయితే ఈ జీవము, ఈ జీవితం నిండుగా ఉండాలని కోరుకునే ప్రేమగల దేవుడు. అలా ఆశీర్వదిస్తూ మనల్ని సంరక్షిస్తూ వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉంటారు దైవం, ప్రత్యక్షంగా పరోక్షంగా మనతో ఉంటూ. అయితే ఒక్కొక్కరిని ఒక విధంగా తన సేవకు, ఈ సమాజంలో ఒక స్థానానికి, ఒక అంతస్తుకి ఆయన పిలుస్తూ ఉంటారు. సంసార జీవితం అది దైవానికి అంకితమైనటువంటి జీవితం, ఒక
ఫాదర్గా, ఒక సిస్టర్గా సామాజిక సేవలో ఉండే ఆ పిలుపు, ఇలాంటివన్నీ ప్రత్యేకంగా ఒక విశేష వరం ప్రతి ఒక్కరికి కూడా, విశేష అనుగ్రహం ప్రతి మనలో ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే మనకు ఇవ్వబడినటువంటి ఆ స్థానంలో మనం బాధ్యతాయుతంగా ఉండాలండి, అంకిత భావంతో ఉండాలి, విశ్వసనీయతతో, నిబద్ధతో ఉండాలని ఆ దైవం యొక్క చిత్తం. అక్కడ మనకు స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్. స్వతంత్రంగా, స్వేచ్ఛగా మనం ఈ పిలుపు తగ్గట్టుగా, మనకి ఇవ్వని బాధ్యతకు తగ్గట్టుగా మనం ఉండాలని అన్నటువంటి నిలకడగా, స్థిరంగా ఉండే దృఢమైనటువంటి సంకల్పం, ఆలోచన మనలో ఉండి మనల్ని నడిపించాలి. మరి ఈరోజు ఈ కల్లాలి శేఖర్ గారు పొందబోయే ఈ అంతస్తులు తాను ఆ విధంగా ఉండాలని మన అందరి ప్రార్థన ఉండాలి. అలాగే మన జీవితం కోసం కూడా ఇలాంటి సందర్భంగా మనం ప్రార్థన చేసుకోవాలి. మీ కృపతో, అనుగ్రహంతో స్థిరంగా ఉండాలి ప్రభు, అలా దీవించాలని కూడా ప్రార్థిస్తూ ఇప్పుడు అందరం కలిసి వేడుకుందాం. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము, మాకై మనవి చేయ పిత గుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. excelsis Deo. Et in terra pax hominibus, omne voluntatis, lavamus Te.
ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. ఈ యాజకత్వపు గురుత్వపు పరిచర్యకు ఈ శ్రీసభ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనిన కల్లాలి శేఖర్ అనే సహోదరునకు నీ చిత్తమునకు సదా విధేయుడై ఉండు స్థిర మనస్తత్వమును దయచేయుము. అతడు తన జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తు ప్రభువునందు నీకు మహిమను చేకూర్చునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 4 నుంచి 9 వరకు. ప్రభువు నాకు తన వాకునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని. నేను యావే ప్రభు నాకిట్లు మాట్లాడవలయును తెలియదు. నేను బాలుడనని పలికి తిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమని నా సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువు అయిన నా వాక్కు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటికి తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సరే. You are a priest.
రెండవ పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అన్నింటికి తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వస్థ బుద్ధి కలిగి మేల్కువతో ప్రార్థింపగలిగి ఉండవలెను. అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కరి ఎడల ఒక్కరు ఎక్కువగా ప్రేమ గలవారై ఉండుడు. ఏలన ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. సనుగు కొనక ఒక్కరి ఒక్కరు ఆతిథ్యమొసగుడు. పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తియు దేవుని నుండి తాను పొందిన విశేష కృపా వరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను. ప్రసంగించు వాడెవడేని దేవుని వాక్కునే ప్రసంగింపవలెను. సేవయొనర్చు వాడెవడేని దేవుడు అతనికి ఒసగిన శక్తితోనే సేవింపవలెను. అట్లైనచో మనము సర్వ విషయమును యేసుక్రీస్తు ద్వారా దేవుని స్తుతింపగలుగుదుము. ఆయనకు సర్వదా మహిమయు ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. Says the Lord, for I have made known to you all that the Father has told me. Hallelujah! Hallelujah! ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 12 వచనములు 24 నుంచి 26 వరకు. అధ్యాయము 12 వచనములు 24 నుంచి 26 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుదన ఏమనగా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింప గోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. గురు పట్టాభిషేక సాంఘ్యము. అభ్యర్థిని పిలుచుట. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాను,
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. పేరు పెట్టి పిలుచుట అనునది ప్రభువుతో గల సన్నిహిత సంబంధ బాంధవ్యమును తెలియపరుచుచున్నది. ఇప్పుడు అభిషేకము పొందుతున్న అభ్యర్థిని పేరు పెట్టి పిలుస్తారు. అనగా ఈ అభ్యర్థి క్రీస్తుకు సుపరిచితులని, వారిని ఆయన ప్రత్యేకముగా పిలిచి ఎన్నుకుంటారని భావము. అభ్యర్థిని పిలవగానే వారు నేను సిద్ధముగా ఉన్నాను అంటూ పీఠాధిపతి ఎదుటకు వచ్చి నిలుస్తారు. గురు పట్టము పొందబోవు డీకన్ శేఖర్ కలాలి ముందుకు రండు. డీకన్ శేఖర్ కలాలి. ఇష్టపూర్తకంగా వచ్చి ఉన్నాను. అభ్యర్థి ఎన్నిక. ఈ అభ్యర్థిని అభిషేకించమని గురువు విన్నవించినప్పుడు వీరు ఈ అభిషేకమునకు అర్హులేనా అని పీఠాధిపతి ప్రశ్నిస్తారు. అంతటా గురువు వీని గుణగణాలను గూర్చి విచారించిన పిదప ఇతడు ఈ పదవికి అర్హులే అని హామీ ఇస్తారు. పీఠాధిపతి అందుకు సంతృప్తులై ఈ మానవ ఎన్నికలో దేవుని హస్తము ఉన్నది అంటూ రక్షకుడైన క్రీస్తును స్తుతిస్తారు. అభ్యర్థిని అభిషేకించడానికి అంగీకరిస్తారు. ఈ విధముగా ఎన్నిక జరిగినప్పుడు మనమంతా సర్వేశ్వరునికి వందనములు అని పలుకుతాము. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరునికి గురు పట్టమును ప్రసాదించుమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇతడు అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయమును అనుసరించి వీరు అందులకు అర్హులని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని అనుగ్రహం వలన ఈ సోదరుని గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరము చప్పట్లు కొడుతూ సర్వేశ్వరునికి వందనములు అని స్తుతించుదాం. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు పీఠాధిపతులు వారి ప్రసంగములో గురుత్వపు బాధ్యతలను, ఈ జీవితములో ఎదురయ్యే సాధక బాధకాలను గూర్చి వివరిస్తారు. గురుత్వము దేవుని వరమనియు, క్రీస్తు వేద ప్రచారార్థము దేవుడు అనుగ్రహించే బాధ్యతతో కూడిన గొప్ప పదవి అని, ఆ పదవికి న్యాయము చేకూర్చాలంటే కపటము లేని జీవితము గడపాలి అని, సువార్త బోధన ధైర్యముగాను పట్టుదలతోనూ చెయ్యాలని చెప్పి బోధనలకు చేసి పనులకు పొత్తు కుదరాలని హెచ్చరిస్తారు. ఈ అభిషేకము ద్వారా పాప క్షమాపణాధికారం, దివ్య బలి అర్పించే యోగ్యత, రోగులను ఆశీర్వదించే అర్హత, ప్రజలకు బప్తిస్మము ఇచ్చే ప్రత్యేక అవకాశము వారికి లభిస్తాయని, అలానే ఈ సాంఘ్యములను అత్యంత పవిత్రముగా నిర్వహించాలని ఈ ప్రసంగములో వివరిస్తారు. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సహోదరుడు కల్లాలి శేఖర్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఈ సెయింట్ ఆంటనీస్ విచారణ సంఘస్థులు, పాలటైన్ సభకు చెందినటువంటి సభ్యులందరినీ ఉద్దేశిస్తూ ఈ పవిత్రమైన యాజక అభిషేకం అనే ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ప్రభు తన వాక్కును, తన మాటలను వినిపిస్తూ కొన్ని విషయాలను ఇటు ఈ అంతస్తు పొందబోయే ఈ సహోదరునికి, ఆయన సేవలు అందుకునే మళ్ళాంటి సహోదరులను దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రజలమైన మనల్ని ఉద్దేశించి ఈ వాక్కు ద్వారా కొన్ని విషయాలను మన ముందు పెడుతూ, ఏ విశ్వాసంతోనైతే ఈ మన సహోదరుడు ఈ గురువుగా ఉండాలన్నటువంటి తలంపుతో, విశ్వాసంతో అడుగులు వేస్తూ ముందుకు వచ్చారో, ఆ ప్రయాణంలో ఇదొక
ముఖ్యమైన మైలురాయి దాటుతున్నట్లుగా భావించాలి. దీంతో ఇంకొక దశ ఈ ప్రయాణంలో ప్రారంభమవుతూ ఉంది. అది మనసులో ఉంచుకొని పదిలంగా ఇవ్వబడుతున్న ఈ పవిత్రమైన ఈ అభిషేకం, దానికి అనుగుణంగా జీవించే ఆ పట్టుదల, ఖచ్చితమైన క్రమశిక్షణ, నిబద్ధత, విశ్వసనీయత, ప్రభు పట్ల భయము, భక్తి, తనకు అప్పగింపబడినటువంటి సంఘం ఎడల షరతులైనటువంటి అభిమానం, గౌరవం, సేవాభావం కలిగి ఉండి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇప్పటి వరకు పయనించినది ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి పయనించడం మరో ఎత్తు. అది మన సహోదరుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మొదటి పట్టణంలో మన సహోదరు లాంటి ఇర్మియా ప్రవక్త యవనంలో ఉన్నప్పుడు, ఇక్కడ అభిషేకం పొందిన ఈ గురువులందరూ, నేను యవనంలో ఉన్నప్పుడు ప్రభువు నన్ను పిలుస్తున్నారు అన్నటువంటి దాన్ని గమనించింది. ఆయన నన్ను పిలుస్తున్నారు అని, తన సేవలో ఉండాలని, తన తరపున సేవలు అందించే ఒక ప్రవక్తగా ప్రజల మధ్య ఉండాలని ఆ దైవం నన్ను పిలుస్తున్నారు అన్నటువంటి అది గమనించడం, తన హృదయంలో ఈ కదలిక రావడం అన్నది తన సొంత మాటల్లో ఇర్మియా ప్రవక్త వ్యక్తపరిచారు. ఏమని తెలుసుకున్నాడు ఆయన? చాలాసార్లు విన్నాం ఈ వాక్యం. క్రైస్తవులమైన మనం, కొత్తగా క్రైస్తవ సంఘంలో ఇప్పుడే పరిచయం ఉన్న వాళ్లకు కొత్తగా ఉంటుంది. ఏమని ఆయన విన్నాడు, గమనించాడు ఆయన? ఆ దైవం ఎంతో చెప్పడం, నీ విషయంలో నాకు ఒక ప్లాన్ అంటూ ఉంది, ఒక ప్రణాళిక అంటూ ఉంది. అది నీ తల్లి గర్భంలో నువ్వు ఏర్పడకముందే నీ విషయంలో నేను వేసిన ప్రణాళిక. అంటే దాని ప్రకారం నీ జీవితం, నీ ప్రయాణం, నీ పనిపాటలు ఉండాలని ముందే నేను సంకల్పించాను నీ విషయంలో అని ప్రభు స్వయంగా నాకు తెలియజేశారు అని. ఆ సేవ ఒక ప్రవక్తగా, అంటే తన తరపున ప్రజల మధ్య ఉంటూ తాను ఈ ప్రజలకు ఏమి బోధించాలని, ఏమి ఆదేశించాలని, ఏమి చెప్పాలని ఆయన తెలియజేస్తూ వస్తున్నారో అది వినాలి, తాను విశ్వసించాలి, ఇది ప్రభువే చెప్తున్నారని గమనించాలి. దాన్ని ప్రజలకు తూచా తప్పకుండా, ఏ విధంగా కూడా దాన్ని తగ్గించకుండా, హెచ్చించకుండా ప్రభు చెప్పినట్టు ఆ వాక్యం, ఆ ప్రభు నుండి వచ్చే ఆ వాక్యము యథావిధిగా ఆ ప్రజలకు అందించాలి. అలాంటి దీవెన నీకు ఇప్పటికీ అభిషేకం పొందిన మాకందరికీ, దైవాంకిత జీవితానికి పిలువబడిన మఠవాసులందరికీ ఆ ప్రభు ఇస్తూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ, నేను ఆ విధంగా దీవించి కాపాడుతూ ఉండాలని నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దీపావళి పూజలో కొనసాగుతాం. బంధుమిత్రులందరికీ, వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా మీకు మొట్టమొదటిసారి బహుశా ఇట్లాంటి ప్రార్థనా కార్యంలో పాల్గొంటున్నారు. మీకు అందరికీ ఒక విషయం, భయపడకండి. మీ అబ్బాయి విషయంలో భయపడక్కర్లా, సంతోషపడండి. ఆయన ఒక మహోన్నతమైన స్థానం అనేది ఆయనకి ఇవ్వబడుతుంది. ఆయన సేవా జీవితానికి పిలువబడుతున్నారు. ఆయన జీవితం దైవంతో ముడిపడి ఉన్నటువంటి జీవితంగా ఉంటూ సంతోషంగా ఆ దేవుని యొక్క దీవెనలతో, దీవెన ద్వారా వచ్చే బలంతో జీవించే, అర్థవంతంగా ఉండే, ఫలభరితంగా ఉండే మంచి జీవితంగా ఉండబోతుంది. అందుకు సంతోషించండి. ఇప్పటివరకు ఎలా తోడుగా ఉన్నారో రానున్న రోజుల్లో కూడా ఈ అబ్బాయికి ఒక గురువుగా తోడుగా ఉంటూ ఉండండి. అదే ప్రేమ, అదే అభిమానం, అదే తోడ్పాటు ఇస్తూ
ఆయన తోడుగా ఉండండి అని చెప్తున్నాను. మీకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొనసాగుదాం. ఆశయ పరీక్ష. ఇప్పుడు పీఠాధిపతులు అభ్యర్థి యొక్క ఆశయాలను తెలుసుకొనడానికి గురు జీవితంలో తమ విద్యుక్త ధర్మాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి, దైవ మహిమ కొరకు, ప్రజల పవిత్రత కొరకు దైవార్చన కార్యము తాను భక్తితో నెరవేర్చుటకు, నలుదశలా సువార్తను బోధించుటకు ప్రథమ గురువు క్రీస్తుతో ఐక్యమై తన జీవితాన్ని దేవునికి అర్పింప సిద్ధముగా ఉన్నావా అని ప్రశ్నించి వారి దృఢ నిశ్చయాన్ని తెలుసుకుంటారు. అభ్యర్థి దేవుని తోడ్పాటుతో వీటినన్నింటినీ నిర్వర్తించగలను అని ప్రకటిస్తారు. ప్రియ కుమారుడా శేఖర్, నీవు ఈ గురుపట్టము అంతస్తు స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావని ఈ ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. శ్రీసభ సాంప్రదాయం ప్రకారము క్రీస్తు ప్రభు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటన యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్కు పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన యాజకుడగు క్రీస్తు ప్రభువు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తన్ను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆ ప్రభువుతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై, మీ సంఘ అభివృద్ధికై మీ జీవితమును దేవునికి సమర్పించుకున్న సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. విధేయత వాగ్దానము. ప్రతి గురువు తన గురుత్వాన్ని పీఠాధిపతుల నుండి పొందుతారు. అందుచేత పీఠాధిపతులకు సహాయకుడుగాను, ఆయన ప్రతినిధిగాను వారి శాసనాన్ని శిరసావహిస్తూ ఉంటారు. ప్రమాణము చేయడం అనేది జీవితాంతం కట్టుబడి ఉండే మాట. ఆ మాటనే అభ్యర్థి పీఠాధిపతుల హస్తములలో ముకులించిన తన హస్తములను ఉంచి తన జీవితాంతం మీకును మీ వారసులకును మరియు తమ సంబంధిత గౌరవ పెద్దలకును గౌరవ విధేయతలు చూపుతానని విధేయత వాగ్దానం చేస్తారు. నీవు పీఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదనని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన ఆ సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన. ఇప్పుడు వినయముతోనూ సంపూర్ణ విశ్వాసముతోనూ దృఢ నిశ్చయముతోనూ ముందుకు వచ్చిన ఈ అభ్యర్థిని అభిషేకించే ముందు వీరి కొరకు స్వర్గలోకమందలి సకల పునీతుల సహాయమును అర్థించుడని పీఠాధిపతి మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన సమయములో అభ్యర్థి సాష్టాంగ ప్రణామము చేస్తారు. గురుత్వ బాధ్యత నిర్వహణలో వారు స్వశక్తిపై కాక దైవశక్తిపై పరిపూర్ణముగా ఆధారపడి ఉన్నారనడానికి ఇది చక్కటి చిహ్నము. కనుక పవిత్రాత్మ వీరిపై దిగివచ్చి ఈ క్రొత్త అంతస్తుకు తగిన శక్తిని అనుగ్రహించినట్లు మనమంతా ప్రార్థించుదము. సహోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తన సేవకుని మీద ఆయన అనుగ్రహములను దండిగా కురిపించమని ఆ పరమతండ్రిని ఇప్పుడు
విశ్వాసంతో భక్తితో ప్రార్థించుదాము. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. పరిశుద్ధ మరియమ్మ గారా సర్వేశ్వరుని మాత పునీత మిఖాయేలు గారా సకల దేవదూతలారా పునీత జోజెఫ్ గారా పునీత స్నాపక జ్వానేశు గారా పునీత పేతురు పౌలులారా పునీత ఆంద్రేయ గారా పునీత జ్వానేశు గారా పునీత మరియా మగ్దలేనమ్మ పునీత స్టెఫెను గారా పునీత లారెన్సు గారా పునీత అంత్యో విన్యాసివారా పునీత ఆగ్నే సంబా పునీత పెపెతివ పిల్సితమలారా పునీత గ్రెగోరీ గారా పునీత ఆగ్నే సమ్మా పునీత విన్సెంట్ పలోటివారా పునీత జాన్ బోస్ గారా పునీత అంతోని వారా పునీత మార్టిను గారా పునీత బెనడిక్టు గారా పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా పునీత జాన్ మేరీ వియన్ని గారా
పునీత చిన్న తెరెజమ్మ కొరకు వేడుకోనండి. పునీత సియన్న కత్తెరేనమ్మ కొరకు వేడుకోనండి. పునీత అల్ఫోన్సమ్మ కొరకు వేడుకోనండి. పునీత యాకోబు గారా కొరకు వేడుకోనండి. పునీత మదర్ తెరెసమ్మ కొరకు వేడుకోనండి. పునీత రెండవ జాన్ పాల్ గారా కొరకు వేడుకోనండి. సకల పునీత స్త్రీ పురుషులారా కొరకు వేడుకోనండి. దయపరులైన సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి. సకల కీడుల నుండి రక్షించండి స్వామి. సకల పాపముల నుండి రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి రక్షించండి స్వామి. నీ మనుష్యవతారము వలన రక్షించండి స్వామి. నీ మరణ పునరుత్తనం వలన రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయ చూపండి స్వామి. మీరు మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. ఆ ప్రార్థన ఆలకించండి. మా పాపుగారిని ఆచారత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి స్వామి. మా ప్రార్థన సకల జనులకు సమాధానము ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి. మీ ఆశీర్వదించి దీవించండి స్వామి. ఆలకించండి. మీరు ఎన్నుకొనిన డీకన్ శేఖర్ని ఆశీర్వదించి పవిత్రపరచండి స్వామి. ఆలకించండి. మీరు ఎన్నుకొనిన డీకన్ శేఖర్ని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి. ప్రార్థన ఆలకించండి. జీవిత
సర్వేశ్వరుని సుతుడైన జేసువా, ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను ఆలకించి ఈ మీ సేవకుని కలాలి శేఖరుపై పవిత్రాత్మ ఆశీస్సులను, గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకించబడుటకై ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుతున్నాము. మీ అనంతమైన దైవానుగ్రహములతో నిరంతరము ఇతనిని నడిపింపుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హస్త నిక్షేపణ సాంఘ్యము. గురు పట్టాభిషేక సాంఘ్యములో ఇది అతి ప్రధానమైనటువంటి ఘట్టం. పీఠాధిపతులు అభ్యర్థిపై హస్త నిక్షేపణ చేసి ప్రార్థిస్తారు. క్రైస్తవ సంఘ ఆరంభము నుండి దైవ సేవకు, దైవ పరిచర్యకు ప్రత్యేకించబడి అంకితమైన వ్యక్తుల శిరస్సులపై హస్తములను ఉంచి పవిత్రపరచుట ఒక విశిష్ట సాంప్రదాయం. అత్యున్నతమగు ఈ ప్రార్థన ద్వారా అభ్యర్థి దివ్య శక్తితోనూ బలముతోనూ పరిపూర్ణులై పవిత్రాత్మ వరములతో నింపబడుదురు. బైబిల్ గ్రంథములో కూడా అపోస్తులు ఉపవాస ప్రార్థనలు చేసి భక్త పౌలు మరియు బర్నబాసుల మీద చేతులు ఉంచి వారిని అభిషేకించిరి. అపోస్తుల వారసత్వ అధికారములో నేడు ఈ గురు అభ్యర్థి పాలు పంచుకోవడం దీని పరమార్థం. అలాగే గురువులందరూ ఈ అభ్యర్థి శిరస్సుపై హస్తములను ఉంచి ప్రార్థించెదరు. ఆ తరువాత పీఠాధిపతులు ప్రధానమైన అభిషేక ప్రార్థనను చేసి ఈ అభ్యర్థి పవిత్రాత్మ సప్త వరములతో నింపబడాలని, అత్యున్నతమైన భావాలతో, సత్ప్రవర్తనతో ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించుటకు తగిన వర ప్రసాదములను ప్రసాదించమని పరమ తండ్రిని ప్రార్థించెదరు. Veni Creator Spiritus, Let us tuum visita, Eccles superna gratia, Vetus reasti pectora. Formis munere, Digitus paterne dextere, Durite comis patris, servore dictas scriptura. Sensibus, vivunt amore cordibus, infirmar nostri corporis, virtute femas pervedi. O
అభిషేక ప్రార్థన. లేచి నిలబడినందు. ఏలినవారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది. సర్వము నీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను, లేవీతుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేసితిరి. వీరి సహాయముతో మోషే బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతముకు బలులు అర్పించుటకును, పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితిరి. ఓ ప్రభువా, ఈ రీతిని నీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ, మోషేల ఆరోనులతోనూ, అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తి గల పిత, ఈమె సేవకుడు శేఖర్ గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయుడు. ఓ సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన ఇతను యాజకత్వమున 2వ అంతస్తును పొందునుగాక. నిగ్రహ జీవితంలో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయుడుగా ఉండునుగాక. సువార్తను లోకమంతటా బోధించుటకును, క్రీస్తు ప్రభునియందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారుడుగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజా వస్త్రధారణ. డీకన్ పట్టము రోజున ఒకే భుజంపై ఏటవాలుగా ధరింపజేసిన మెడపట్టిని ఈరోజు గురుతర బాధ్యతలకు గురుతుగా అభ్యర్థి యొక్క 2 భుజాలపై ఆ పట్టీని నిలువుగా ధరింపచేయుదురు. అదే విధముగా యాజక విధులు నిర్వహించినప్పుడు, ముఖ్యముగా పవిత్రమైన దివ్య బలిని అర్పించినప్పుడు వినియోగించు ప్రత్యేక పూజా వస్త్రములను కూడా అభ్యర్థికి ఇప్పుడు ధరింపచేయుదురు. ఈ పూజా వస్త్రములు దైవ ఆరాధన యొక్క విశిష్టతను, గౌరవమును, క్రీస్తు మనుష్యావతారమును, నిగూఢ విశ్వాస సత్యమును, క్రీస్తులో సమైక్య భావనను సూచించుచున్నవి. హస్తాభిషేకము. ఇప్పుడు పీఠాధిపతులు ఈ అభ్యర్థి హస్తాలను క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. ఇది దైవాభిషేకమునకు, దివ్య సంస్కార నిర్వహణ శక్తికి చిహ్నము. దేవుడే వీరిని దృఢపరిచి పంపారనడానికి ఇది ఒక గుర్తు. తండ్రి అయిన దేవుడు పవిత్రాత్మతో కలిసి క్రీస్తుని యాజకునిగా అభిషేకించి సకల మానవుల రక్షణార్థము ఈ లోకానికి పంపించారు. అదే రీతిగా వీరిని కూడా పీఠాధిపతులు అభిషేకించుట ద్వారా అదే పనిని వీరికి ప్రసాదిస్తున్నారని దీని భావము. శ్రీసభ పారంపర్య దైవార్చనను కొనసాగించడానికి ఈ అభిషేకము ఒక సాధనం. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించితిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును, దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు ఎల్లవేళలా తోడై ఉందురుగాక. బలి అర్పణకు పూజా పాత్ర స్వీకరణ. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను, బలులను అర్పించుట కొరకు నియమించబడెను. కల్వరిగిరిపై క్రీస్తు సమర్పించిన బలి తిరిగి యాజకత్వపు సంస్కారము ద్వారా పునరావృతం అగుచున్నది. భక్తి ప్రపత్తులతో, చిత్తశుద్ధితో ప్రజలు దేవునికి అర్పించు అర్పణములను గురువు స్వీకరించి సజీవ యాగముగా మార్చవలనని ఆదేశించుచు నూతనముగా అభిషేకించబడి గురుత్వాధికారము పొందిన గురుశ్రీ కల్లాల శేఖర్ వారికి అప్పరసములతో కూడిన పవిత్ర పాత్రములను పీఠాధిపతులు అందించెదరు. దేవుని అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొను. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. శాంతి సమాధాన సాంఘ్యం. కడరా భోజన సమయములో యేసు గురుపట్టమును స్థాపించినప్పుడు ఆయన శిష్యులతో, నేను మిమ్ము సేవకులని కాక స్నేహితులని పిలుస్తానని అన్నారు. అనగా యేసు తన శిష్యులను తనతో సమానముగా భావించారని అర్థము.
అదే రీతిగా ఈ నూతన గురువు పట్ల సమానతను ప్రదర్శిస్తూ పీఠాధిపతులు వీరిని కౌగిలించుకుంటారు. ఈ శాంతి సమాధానముతో పరిశుద్ధాత్మ శక్తిని, పాప పరిహారమును మనకు వసగుచున్నారు. అదే విధముగా శాంతికి సంజీవిగా, సమాధానకర్తగా ప్రతిబింబించేలా జీవించమని ఈ సంజ్ఞకు గురుతు. దీనితో గురు పట్టాభిషేక సాంఘ్యము పూర్తి అగుచున్నది. అదే విధముగా ఈ సమయములో ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా వ్యక్తిగతముగా నూతన గురువుకి సమాధానమును అర్పిస్తారు. ఆ తదుపరి నూతన గురువు పీఠాధిపతులతో కలిసి ఈ దివ్య బలి పూజను కొనసాగిస్తారు. జన్మనిచ్చిన దేవా
అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలు అందింపవలెనని నీవు సంకల్పించితివి. ఈ దివ్య బలి ప్రభావమున నీ సేవకుని కృషి ఫలించి నీకు సంప్రీతిని వసగునుగాక. అది శ్రీసభలో శాశ్వత ఫలములను వసగునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ జనిసేక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీసభయందు స్థిరపరచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ స్వంత ప్రజలకు భాగము వసగుడేగాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమైన వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గంలో నడుపుతున్నారు. వారిని నీ దివ్య వాక్కుతో పోషించుతున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుతున్నారు. వారు నీ నిమిత్తము తమ సహోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుతున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుతున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర సీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపు.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులము చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయములపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా 14వ లియో పాపు గారిని, మా కార్డినల్ పూల అంతోని గారిని, మల్లవరపు ప్రకాశు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీవు సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. Ipsum et cum ipso et in ipso est ibi Deo Patri omnipotenti in unitate Spiritus Sancti omnis honore et gloria per omnia saecula saeculorum. Precepti salutaribus moniti, et divina institutione formati, audemus dicere. Ademus te, qui es in celis, sanctificetur nomen tuum, adveniat regnum tuum, fiat voluntas tua, sicut in cielo et in terra. Panem nostrum quotidianum da nobis hodie, et dimitte nobis debita nostra, sicut et nos dimittimus debitoribus nostris, et ne nos inducas in tentatione, sed libera nos a malo. ప్రభువా, అన్ని కీడుల నుండి మాము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మాము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించినట్టు నేను పాత్రుడిని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ మార్గం పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి అర్పణము నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై ఉండి నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు వలసినంత అనుగ్రహమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని.
Christ Jesus has made me his own. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఆనంద తరుణంలో ఆ దేవాతి దేవుడు అందించిన పిలుపుకు పరిపూర్ణమునర్చు గురుత్వ సేవకు నన్ను ఎన్నుకొని కరుణ చూపి జీవితపు ప్రతి మలుపులో నాకు తోడుగా ఉండి ఈనాడు నన్ను అభిషేకించి యాజకత్వ అంతస్తు నొసగిన ఆ దేవాతి దేవునికి నా కృతజ్ఞతలు, స్తోత్రములు. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ కార్డినల్ పూల అంథోనీ జ్ఞానతండ్రికి ప్రార్థనాపూర్వక సహాయ సహకారాలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మన మంచి కాపరి, విశ్వాస పోషకులు, సాధుశీలి, స్నేహశీలి, వినయ సంపన్నులు, తెలుగు శ్రీసభ ముద్దుబిడ్డ, విశాఖ అగ్రపీఠ విశ్రాంత పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ మల్లవరపు ప్రకాష్ జ్ఞానతండ్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ పవిత్ర హస్తాలతో నన్ను అభిషేకించి నా చిరకాల కోరికను నెరవేర్చిన జ్ఞానతండ్రి గారికి నా పాదాభివందనాలు. ప్రతి క్షణం చిరునవ్వుతో మురిపించి అనునిత్యం ప్రోత్సహిస్తూ నీ వెన్నంటే నేను ఉన్నానని అభయమిస్తూ అన్ని విషయాలలో నన్ను ముందుకు నడిపిస్తూ ఒక గొప్ప నాయకుడిగా తన సేవకు నన్ను ఎన్నుకొని మా గ్లోరియా రీజన్కు అర్పిస్తున్నటువంటి ఆదర్శమూర్తి మా ప్రాంతీయ అధినేత వెరీ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బోయల గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొని నాకు చేయుతనిచ్చిన మా గ్లోరియా ప్రాంతీయ విభాగం పరిపాలక మండలి సభ్యులు రెవరెండ్ ఫాదర్ బాలస్వామి మాదను గారికి మరియు రెవరెండ్ ఫాదర్ భాస్కర్ రావు గంగోలు గారికి, అదేవిధంగా మా గ్లోరియా ప్రాంతీయ విభాగం లోకల్ రెక్టర్స్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మైకేల్ క్లమెంట్ గారికి మరియు రెవరెండ్ ఫాదర్ జోజిరెడ్డి గారికి నాకు ఇచ్చిన ప్రోత్సాహంకు గాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా గురుపట్టాభిషేక మహోత్సవమును అత్యంత వైభవంగా జరుపుటకు ప్రారంభము నుంచి అన్న విషయాలను తన భుజ స్తంభాలపై వేసుకొని అంగరంగ వైభవంగా అన్ని విధాలుగా సహకరించిన మన గురువు విచారణకర్త రెవరెండ్ ఫాదర్ అంథోనీ బాలజోసెఫ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను అడిగిన వెంటనే నేనున్నాను, భయపడకు అన్న ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ గురుపట్టాభిషేకం ఇంత ఘనంగా జరిగింది అంటే దానికి కారణం మన విచారణ గురువులు, అదేవిధంగా మన యొక్క సహాయక గురువులు కూడా రెవరెండ్ ఫాదర్ అరుణ్ కుమార్ గారికి, అలాగే పీపీసీ మెంబర్స్కి, క్యాటకిస్ట్లకి, లీజన్ ఆఫ్ మేరీ మెంబర్స్కి, సెయింట్ విన్సెంట్ డీపాల్ మెంబర్స్కి, ప్యారిష్ యూత్కి, బెనఫాక్టర్స్కి మరియు ప్యారిషనర్లకి నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని నా కుటుంబం తరపున మట్ఫోర్డ్లో విచారణ సంఘంలో చేసుకునేంతగా నన్ను ఆదరించి ఆశీర్వదించి మీ విలువైన సమయాన్ని ఆర్థిక ఆధ్యాత్మిక సంపదలో నన్ను భాగస్థుని చేసినందుకు మీకు నా ఆపాదమస్తకం. గ్లోరియా ప్రాంతీయ విభాగంలో ఉన్న ప్రతి గురువుకి పేరు పేరున సోదర హృదయంతో హృది నిండిన మీ వాత్సల్యములకు నేను నా కుటుంబము సర్వదా కృతజ్ఞుడను. విశ్వాసం అంటే ఏమిటో తెలియని నన్ను కథోలికునిగా మరియు దివ్య బలిపీఠం అధిరోహించు గురువుగా ఈనాటి వరకు నన్ను ప్రోత్సహించిన, తమ స్వంత బిడ్డగా చూసుకున్నటువంటి రెవరెండ్ సిస్టర్ లెలిసమ్మ గారికి, అదేవిధంగా రెవరెండ్ సిస్టర్ అల్ఫోన్సమ్మ గారికి, అదేవిధంగా రెవరెండ్ సిస్టర్ బెట్సీ అడపూరి గారికి మరియు ఎఫ్సిసి మఠ కన్యలందరికీ నా తరపున నా కుటుంబం తరపున పాదాభివందనాలు. ఎన్నో సంవత్సరాల పాటు మన హైదరాబాద్ మేత్రాసన ప్రాంతంలో సేవలందిస్తున్న
సిఎంఐ సంస్థకి మరియు ఇక్కడ వచ్చిన మేత్రాసన గురువులకు, ఇతర గురువులకు, కన్యాశ్రీలకు, మరి ముఖ్యంగా మా విచారణ గురువులకు, రెవరెండ్ ఫాదర్ బాబు కుట్టి కథన్ సిఎంఐ గారికి, రెవరెండ్ ఫాదర్ జోబిష్ గారికి, రెవరెండ్ ఫాదర్ థోమస్ గారికి మరియు సిఎంఐ ఫాదర్స్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పవిత్ర విశ్వాస మార్గంలో నాకు తర్ఫీదు ఇచ్చి దివ్య బోధనలు నేర్పించిన మా పల్లోటి సంస్థ ఫార్మేటర్స్కి, రెక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, టీచర్స్కి, క్యాటకిస్ట్లకి మరియు నా యొక్క గాడ్ పేరెంట్స్కి, ఇప్పటి వరకు నా వెంట ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నా పాదాభివందనాలు. నేను డీకన్గా ఉన్న సమయంలో నన్ను ప్రోత్సహించి నడిపించిన పునీత అంతోని వారి బసిలికా డోర్నహల్లి మైసూరు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ఎన్టీ జోసెఫ్ గారికి మరియు సహాయక గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గారికి మరియు రెవరెండ్ ఫాదర్ సిరిల్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మధురమైన సంగీతముతో, భక్తియుతమైన గానాలతో మన మనస్సులను ఉత్తేజపరిచి ఈ దివ్య పూజాబలిలో సహాయపడిన ఆర్చ్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ కోయర్ మాస్టర్ మిస్టర్ మైకేల్ పెరియా గారికి మరియు వారి గాయక బృందానికి మరియు నాట్యం చేసిన వారందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ గురుపట్టాభిషేక మహోత్సవానికి పీఠాన్ని ఎంతో చక్కగా అలంకరించిన ఎఫ్సిసి సిస్టర్స్ అందరికీ మరియు అనేక రకాలుగా సహకారాలు అందించిన ఎస్వి క్యాటరింగ్, మిస్టర్ స్టాన్లీ వర్జీనియా, శాన్, సిబిల్, గ్యావిన్ అండ్ హిస్ టీమ్కి, ఫోటోగ్రాఫర్స్కి, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి మిస్టర్ నోయల్ అండ్ వారి బృందానికి, అదేవిధంగా లైటింగ్స్ అరేంజ్ చేసినటువంటి మిస్టర్ జూడ్ మరియు వారి బృందానికి, ఆడియో విజువల్కి, పోలీస్ సిబ్బందికి, లిటర్జీ టీవీ వారికి, దివ్యవాణి టీవీ వారికి, కంటోన్మెంట్ వారికి, పీపీసీ మెంబర్లకు, సాక్రిస్టియన్లకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ శుభ సమయంలో దూర ప్రాంతం నుండి ఈ గురుపట్టాభిషేకానికి వచ్చిన వివిధ గ్రామాల నుండి వచ్చిన విశ్వాసులకు, మడ్ఫోర్డ్ పారిషనర్లకు, మా లింగారెడ్డిపేట గ్రామస్తులకు, ముస్తాబాద గ్రామస్తులకు, అమరావతి గ్రామస్తులకు, నా అన్నదమ్ములకు, చిన్నాన్న చిన్నమ్మలకు, మామయ్యలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, చిన్నారులకు, నా బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా సహాయము అందించిన ధర్మదాతలకు, స్పెషల్గా మడ్ఫోర్డ్ బెనఫాక్టర్స్లకు, పీపీసీ మెంబర్లకు, ఆఫీస్ లీవ్ తీసుకున్న వాళ్లకు, అదేవిధంగా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తున్నాను. నేను పొరపాటున ఎవరినైనా మరిచిపోతే మంచి మనసుతో మన్నించి నేను మరిచిపోయిన వారందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున కుసుమాంజలి తెలుపుకొనుచున్నాను. May I now request our beloved Bishop, who has come all the way from Visakhapatnam to receive our felicitation. I request the new priest, the regional, together they will felicitate our beloved Bishop. Thank you, my Lord, for coming over all the way from Visakhapatnam and spending your time blessing the new priest and giving our Gloria Dei region 48th priest in the form of Father Shekhar Khalali.
Let's put our hands together as we felicitate our beloved bishop. And now I request the parish priest of Mudford and the parish pastoral council to come forward to felicitate our beloved bishop, who blessed not only the new priest but also our parish. The parish priest together with the parish pastoral council, they are felicitating our beloved bishop. And once again, may I request all of you to put your hands together in appreciation of the time our beloved bishop has taken to be with us today. Thank you, my Lord, once again on behalf of the parish priest, the parish pastoral council, the new priest and Gloria Dei region. Now may I now request Very Reverend Father Balaji Boyella, our regional rector, to receive the felicitation from the new priest, and I also request the parish priest and the parish pastoral council to be here to felicitate also our regional rector. The new priest is felicitating our regional rector, Very Reverend Father Balaji Boyella. He has always been with the priest and leading Gloria Dei region from the forefront. Let's put our hands together as the new priest is felicitating our regional rector. Thank you, dear Father, for all your concern, support and help extended to the new priest. And I request the parish priest, Reverend Father Anthony Bala Joseph, together with the parish pastoral council to felicitate Very Reverend Father Balaji Boyella, the regional rector, Gloria Dei region. Father parish priest and the parish pastoral council of Mudford is felicitating Very Reverend Father Balaji Boyella. Thank you, dear Father Bala Joseph and the parish pastoral council. And just taking a minute again, may I request our beloved bishop, Very Reverend Father Balaji Boyella, the parish priest, to felicitate the new priest. My Lord, may I request you, together with our regional rector and the parish priest, to felicitate the new priest. And thereafter, we will have the final blessing. After the final blessing, we will have the cake cutting and the photo together with the bishop, new priest, and all the priests. May I request all the priests to join for this cake cutting and the photo together with the new priest with your vestments on. Thank you. ప్రభు మీతో ఉండునుగాక. శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. సభను స్థాపించి పాలించుతున్న ఆ దేవుడు తన అనుగ్రహంతో నిన్ను సదా కాపాడునుగాక. నీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ నీకు ఎల్లప్పుడూ తోడ్పడునుగాక. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షిగాను
సేవకునిగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకునిగా నిన్ను తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపరిగా దేవుడు నిన్ను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇప్పుడు నూతన గురువు ఆశీర్వాదం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.